క్లుప్తంగా కొన్ని మాటలు మీతో చెప్తాను. సకాలంలోనే కూడికను ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 91వ కీర్తన, కీర్తనలు 91వ కీర్తన 15వ వాక్యాన్ని చదువుదామా? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. శ్రమలలో నేను అతనికి తోడుగా ఉంటాను. అతని విడిపించి అతని గొప్ప చేస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. బైబిల్ పండితులు చెప్పే అంచనా ప్రకారం ఈ కీర్తన దావీదు రచించిన కీర్తన. ఎవరు రచించిన కీర్తన అండి? 90వ కీర్తన మోషే రాశారు. కొంతమంది అనుకుంటారు 91 కూడా మోషేని రాసి ఉంటారని అనుకుంటారు, కానీ వాస్తవంగా ఇది దావీదు కీర్తన, 91వ కీర్తన. ఈ కీర్తనలో తన కుమారుడైన సొలొమోనుకి ఎన్నో శ్రేష్టమైన సంగతులు తండ్రి అయిన దావీదు తెలియచేస్తూ వస్తాడు. అంటే తన కుమారుడైన సొలొమోను గురించి దేవుడు తనని ఎలా నడిపిస్తాడో అనే విషయాలని కూడా ఈ కీర్తనలో మనం చదువుతూ వస్తాము. ప్రియమైన వాళ్ళరా, 14వ వచనం వచ్చేదాకా తండ్రి తన కుమారుడికి పలు సంగతులు చెప్పుకుంటూ వస్తారు. 14వ వచనం నుండి దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. సొలొమోను జీవితంలో దేవుడు చేయబోతున్న కార్యాలు ఏంటో దావీదుకు దేవుడు బయలుపరిస్తే, దేవుడు చెప్పిన మాట తీసుకొని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని తీసుకొని అది సొలొమోనుకి తెలియచేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అంటే ఈ 14వ వచనం నుండి ఎవరి గురించి రాయబడిన మాట చెప్పాలి. నేను చెప్పింది కదా. ప్రైజ్ లార్డ్. మక్కి అంటారు కదంట. నేను చెప్పింది చెప్పండి. ఎవరి గురించిన ప్రవచనాలు ఇవన్నీ? రాజైన సొలొమోను గురించి. ఎవరిచ్చిన మాటలు ఇవి? దేవుడిచ్చిన మాటలు. ఎవరికి ఇచ్చిన మాటలు? దావీదుకి చెప్పారు, నీ కుమారుని నేను ఇలా నడిపిస్తానని. ఏం చేస్తారు అని అంటే 14వ వచనం కూడా చదవండి మా. అతడు నన్ను ప్రేమించాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. అతడికి నా పేరేంటో తెలుసు గనక నేను అతన్ని గనపరుస్తాను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. శ్రమలన్నిట్లో నేను అతనికి తోడుగా ఉండి అతన్ని విడిపించి అతని గొప్ప చేస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇది ఏ మాసం అండి? ఏ మాసం? జూన్ మాసం. ఈ మాసమంతా నా దేవుడు మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడు. మిమ్మల్ని గొప్పవారిగా ప్రభు మార్చబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదాలతో దేవుడు నింపబోతున్నాడు. గొప్పవానిగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు. గొప్ప దీవెనలతో ప్రభు నింపబోతున్నాడు. గొప్ప రక్షణను దేవుడు మీకు కలుగు చేయబోతున్నాడు. గొప్ప కార్యాలు ఎన్నెన్నో దేవుడు మీకు దయచేయబోతున్నాడు. నిన్ను గొప్పవానిగా ప్రభు చేయబోతున్నాడు. పక్కన వాడిని చూసి చెప్పండి, దేవుడు మిమ్మల్ని గొప్పవానిగా లేకపోతే గొప్ప వ్యక్తిగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. భూమి ఆకాశాలు గతించిపోయిన ఆయన మాటలు ఎన్నటికీ గతించవండి. హల్లెలూయా. ఈ నెలలో మీరు ఏం చేసినా గొప్పగా ఉండబోతుంది. ప్రతి స్థలంలో మిమ్మల్ని గొప్పగా దేవుడు మీరు ప్రదర్శించబడేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. గొప్పగా దేవుడు చూపించబోతున్నాడు. మిమ్మల్ని గొప్పగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. గొప్పగా గణపరచబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. హల్లెలూయా. ఒక వ్యక్తిని మనం అగ్లీగా కూడా చూపించవచ్చు. ఈ కెమెరాలు ఉంటాయి కదండి, ఏంటంటే ఈ కెమెరాలు మనల్ని అగ్లీగా అసహ్యంగా కూడా చూపించవచ్చు. ఇదే కెమెరాలు మనల్ని అద్భుతంగా కూడా చూపించవచ్చు. కొన్నిసార్లు మన ఫోటోలు చూసి మనమే ఆశ్చర్యపోతాం, నేనేనా ఇది అంటే కెమెరా మహిమ అనమాట. అసహ్యంగా ఉన్న వాళ్ళని కూడా అద్భుతంగా చూపించవచ్చు. అగ్లీగా ఉన్న వాళ్ళని గొప్పగా చూపించవచ్చు. అందంగా ఉన్న వాళ్ళని అగ్లీగా అసహ్యంగా కూడా చూపించవచ్చు. మనం ఎలా ఉన్నామనే సంగతి పక్కన పెడితే, నిన్ను నన్ను మనల్ని ఈ జూన్ మాసం అంతా దేవుడు గొప్ప స్థాయికి తీసుకెళ్ళబోతున్నాడు. గొప్పగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. యోబు గ్రంథంలో రాయబడిన మాట, మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. యోబు గ్రంథం. ఊజు దేశమునందు యోబు అనే మనుష్యుడు ఒకడు ఉండేవాడు. అతడు యథార్థ ప్రవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లను, ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరూ అతడే గొప్పవాడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టి. హల్లెలూయా.
అంటే దేవుడు అత్యధికమైన ఆస్తిని మీకు అనుగ్రహించబోతున్నాడు. మీరున్న బజారులో ఆస్తి విషయంలో మీరే గొప్పగా ఉండబోతున్నారు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఏంటంటే ఇంత ఆస్తి ఉంది వీళ్ళకి, ఎలా సంపాదించారు, ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయేటట్లు ఫైనాన్షియల్గా, ఆర్థిక విషయాలు, ఆస్తి విషయాల్లో దేవుడు మిమ్మల్ని గొప్పగా నడిపించునుగాక. ఈ నెలలో మీరు స్థలాలు కొంటారని నేను నమ్ముతున్నాను, పొలాలు కొంటారని నమ్ముతున్నాను, సొంత ఇల్లు కొంటారని నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దాసదాసులు, గొర్రెలు, మేకలు, పశువుల మంద, ఒంటెలు, ఇవన్నీ కూడా ఆ రోజులో ఒంటెలు అనేది వాహనం, గాడిదలు అనేది కూడా వాహనాలు. ప్రైజ్ ది లార్డ్. దాసదాసులు అంటే పనివాళ్ళు, పనిచేసేవాళ్ళు, ఇవన్నీ కూడా సమృద్ధిగా ఇచ్చి ఆస్తి విషయంలో సరే మరీ దేశమంతట్లో కాకపోయినా మీరున్న బజార్లో మీరే గొప్పవాళ్ళుగా ఉండాలి. మీరు ఒక మండలాల్లో ఉంటే అక్కడ మీరు గొప్పవారిగా ఉండాలి. ఒక జిల్లాలో ఉంటే ఆ జిల్లాలో మీరు ఒక గొప్ప స్థాయిలో ఉండాలి. ఆ దిశగా నా దేవుడు ఈ జూన్ మాసంలో మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జ్ఞాన విషయంలో, జ్ఞానంలో దేవుడు మిమ్మల్ని గొప్పవారుగా మార్చునుగాక. కేవలం ఆస్తే కాదండి, జ్ఞానంలో మీకున్న తెలివితేటలు, మీకున్న జ్ఞానం చూసి మనుషులందరూ విస్మయం చెందేటట్లుగా మీ జ్ఞానం కొరకు ఏంటంటే మీరు ఇచ్చే ఆలోచన కోసం ప్రజలు గుంపులు గుంపులుగా మీ దగ్గరికి రావాలి. అద్భుతమైన ఆలోచనలు మీ దగ్గర నుండి, మీలో నుండి బయలుదేరేటట్లుగా ప్రభు చేయాలి. జ్ఞాన వివేకం కలిగిన ఆత్మను దేవుడు మీకు అనుగ్రహించాలి. ఎక్కడో కూషు దేశపు స్త్రీ అమ్మా, షేబా దేశపు రాణి ఏంటంటే సొలొమోను జ్ఞానాన్ని చూడడానికి కోసం ప్రయాణం చేసుకుంటూ వచ్చిందంట. అంతటి జ్ఞాన సంపద. ప్రైజ్ ది లార్డ్. మీ కీర్తి దేశ విదేశంలో ప్రపంచవ్యాప్తంగా దేవుడు వ్యాపింప చేయునుగాక. ఆమె వచ్చి చూసిన తర్వాత అంటది, నేను మీ గురించి నా దేశంలో ఉన్నప్పుడు విన్నది కొంచెమే, కానీ ఇక్కడ నేను విన్నదనకన్నా ఎక్కువగా జ్ఞానాన్ని చూస్తున్నాను. ఇలాంటి రాజుని ఇశ్రాయేలు ప్రజలకి నియమించిన దేవుడు స్తుతి నొందునుగాక. అట్లా ఇటు ఆస్తి విషయంలో కానీ, ఇటు జ్ఞానం విషయంలో కావచ్చు, ఇటు బల విషయంలో కావచ్చు, ఆ దేవుడు ఈ జూన్ మాసం అంతా మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించునుగాక. దేవుడు దావీదుతో చెప్తున్నాడు. అంటే బిడ్డల గురించి మనకు చాలాసార్లు ఆలోచనలు ఉంటాయి. నా పిల్లలు ఎలా ఉంటారో, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని మన బిడ్డల గురించి మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి నీ కుమారుడైన సొలొమోను గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అతని శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటాను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ప్రభువా ఇవన్నీ సొలొమోను జీవితంలో చేస్తున్నావు అంటే, దేవుడు అంటాడు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆమె సొలొమోను ఎవరిని ప్రేమిస్తున్నాడండి? మనం ఎవరిని ప్రేమిస్తున్నాం చెప్పండి? ఎవరిని ప్రేమిస్తున్నాం? డబ్బును ప్రేమిస్తున్నామా? పదవులను ప్రేమిస్తున్నామా? అధికారాలను ప్రేమిస్తున్నామా? మనుషుల్ని ప్రేమిస్తున్నామా? ఎవరిని ప్రేమిస్తున్నాం? మనం దేవుని ప్రేమించగలిగిన వారం అయితే ఒక బ్లెస్సింగ్ దేవుడు మనకి ఇస్తారంటే దాని ముందు ఒక కండిషన్ ఉంటుంది. ఏంటంటే కుటుంబంలో లైక్ ఒక ఫాదరు ఏంటంటే తన బిడ్డలు చెప్తూ ఉంటాడు, నువ్వు 10th పాస్ అయితే నీకు నేను బైక్ కొనిస్తాను. 10th బైక్ ఇస్తారా? కష్టమే. ఏంటంటే 10th పాస్ అయితే నీకు ఒక ఫోన్ కొనిస్తాను, ఆ తర్వాత ఇంటర్ పాస్ అయితే నీకు ఒక స్కూటీ కొనిస్తాను, జాబ్ సంపాదించుకుంటే నీకు ఒక కార్ నేను ప్రజెంట్ చేస్తాను అంటూ ఉంటారు కదండి. ప్రైజ్ ది లార్డ్. అట్లా ప్రభు అంటే ఆ బైక్ కోసమైనా, ఆ ఫోన్ కోసమైనా కష్టపడి చదువుతారని తల్లిదండ్రులు అలా చెప్తూ ఉంటారు. మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా ప్రియులరా ఒక కండిషన్, ఒక ఆశీర్వాదం ముందు ఒక నిబంధన దేవుడు దయచేస్తాడు. ఆ నిబంధన కలిగి ఉంటూ మన ప్రభు చెప్తున్నాడు, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతని గొప్ప చేస్తాను. ప్రభువుని ప్రేమించే ప్రతివారు ఈ జూన్ మాసంలో గొప్పగా ఉండబోతున్నారు. అతడు నా నామమును ఎరిగినవాడు అంటే దేవుని గురించిన అనుభవ జ్ఞానం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. దేవుడు యేసు ప్రభు గురించి 4 మాటలు చెప్పండి అంటే, యేసు ప్రభు అండి వాళ్ళ అమ్మ మరియమ్మ గారండి, వాళ్ళ నాన్న యోసేపు గారు అంటండి, యేసు ప్రభు 30 సంవత్సరాల దాకా కార్పెంటర్ పనిచేశాడంటే. ఈ జ్ఞానం ఉంటుంది కొంతమందికి. మేము కూడా కార్పెంటర్ పని చేసేవాళ్ళనండి, మా ప్రభు కూడా కార్పెంటర్ పని చేసేవాళ్ళని కొంత. ప్రైజ్ ది లార్డ్. మా కులపోడండి యేసు ప్రభు. ఎందుకంటే మేము కార్పెంటర్లమే, యేసు ప్రభు వాళ్ళ నాన్న కూడా కార్పెంటర్ కాబట్టి మా కులపోలేనండి. ఇదా మన జ్ఞానం? ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి అంటాడు, యేసు ప్రభు గొర్రెల కాపరి కాదండి, ఆయన ఎక్కడ కాసాడండి గొర్రెల్ని?
ఆయన అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి. మేము గొర్రెల కాపర్లండి, మా కులపోడండి యేసు ప్రభు అంటూ ఉంటాం. ఈ జ్ఞానం కాదు నేను చెప్పేది. యేసుక్రీస్తుని గురించిన ఆయన నామమును ఎరిగిన వారుగా, ఆయన నామములో రక్షణ కలదు, ఆయన నామములో స్వస్థత కలదు. అన్ని నామము కన్నా పైనామం యేసునామం, 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 యేసునామం. ఆ నామాన్ని గురించిన ఒక జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. ఆయన నామమున మనం ఏది అడిగినా అది మనకు అనుగ్రహిస్తాడు అనే జ్ఞానం, అనుభవ జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. థియరీ ఉంటుంది కొంతమందికి, కానీ ప్రాక్టికల్ కూడా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. థియరీ తెలిసి ఉంటుంది, ఇది ఇలా 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 అని తెలిసి ఉంటుంది. అది వాక్య జ్ఞానం. ఆమె ఎగ్జాంపుల్ అండి, పుస్తకంలో వంట ఎలా చేయాలో రాసి ఉంటుంది. ఒక పుస్తకంలో వంటల పుస్తకం, అంతేనా? వంటల పుస్తకమేనా? ఏంది ఇలా చూస్తున్నారు మీరు? ఏంటండి, వంటలు తయారు చేసే పుస్తకం ఉంటుంది. దాంట్లో స్టవ్ వెలిగించవలేదు. స్టవ్ వెలిగించిన తర్వాత అనంతా రాసి ఉంటుంది దాంట్లో. అది చదువుకున్నంత మాత్రం వంట రాదు. అది కొంతవరకు మనకు అనుభవాన్ని ఇస్తుంది. ఓ 4-5 సార్లు వంట చేసి ఆ వంటకు 4 కడుపు నొప్పి వచ్చి ప్రాక్టికల్ అనమాట. ఆ కార్యక్రమాలు మనం ముందుకు సాగితే దాని గురించిన ఒక పరిపూర్ణమైన జ్ఞానం మనకు కలుగుతుంది. దేవునిలో కూడా ఆయన ప్రేమలో ఉన్న లోతు, ఎత్తు, వెడల్పు, ఆయన నామములో ఉన్న శక్తిని అనుభవపూర్వకంగా నీవు తెలుసుకోవాలి. ఆమేన్. నీకు ఎప్పుడో ఆపద వస్తుంది, యేసునామాన్ని ఉచ్చరించి ఆ యేసునామలో కలిగే జీవాన్ని పొందుకోవాలి. అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు కనుక నేను అతని గణపరుస్తాను. అండ్ అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తానంటే అతడు నాకు ప్రార్థన చేస్తాడు. ఆమెను చెప్పడం గట్టిగా. ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి కనుక నేను అతన్ని గొప్ప చేస్తాను. సో మీరు కూడా ఇలాంటి ఒక శ్రేష్టమైన క్వాలిటీస్ సంపాదించుకోండి. దేవుని ప్రేమించడం, ఆయన నామాన్ని గురించిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించడం అండ్ ప్రార్థన చేయడం, ఇవన్నీ మనం కలిగినప్పుడు ప్రభు అంటాడు, శ్రమలలో అతనికి నేను తోడై ఉంటాను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ప్రేమైన వారా, ఆయన మనల్ని గొప్ప చేసే ముందు మన జీవితంలో చేసే కార్యాలు ఏంటంటే, శ్రమలలో నేను అతనికి తోడుగా ఉంటాను. ఎప్పుడు తోడుగా ఉంటాడండి? శ్రమలలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. మరి గత దినాలన్నింటిలో, గత నెలలన్నింటిలో కూడా శ్రమల్లో, ఆపదల్లో, ఇబ్బందుల్లో, పోరాటాల్లో ఉన్నారేమో. నా దేవుడు శ్రమలన్నింటిలో మీకు తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఈ శ్రమలు అనే మాటకి ప్రియుల హెబ్రీ బైబిల్లో మనం చదివితే కొన్ని పర్యాయాల పదాలు కూడా ఇక్కడ శ్రమలను ఉన్నాయండి. ఆ శ్రమలనే మాటకి హెబ్రీ బైబిల్లో పలు ఏంటండి పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. వాటి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. శ్రమలు అనడం కన్నా ఇరుకైన మార్గం. ఏ మార్గం అండి? తలల పైకి ఎత్తి వినండి. హెబ్రీ బైబిల్ ఎవరి దగ్గర ఉందో, మన దగ్గర లేదు కదా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇరుకైన మార్గం. ఈ ప్రశస్త వేళ ఒక ఇరుకైన అనుభవంలో మీరు సాగిపోతున్నారేమో. జీవితం ఇరుకులో పడ్డాను పాస్టర్ గారండి, అనవసరంగా ఇరుకులో పడ్డాను. ఇరుకులో మనం ఉన్నప్పుడు ముందుకే వెళ్ళాలి, వెనక రాలేము. యూటర్న్ తీసుకొని వెనక్కి వద్దామా? కొన్నిసార్లు మన లైఫ్లో ముందుకు వెళ్ళాల్సింది కానీ వెనక్కి రాలేని పరిస్థితి. ఏదో నష్టం జరిగిపోయింది, ఏదో ప్రమాదం జరిగిపోయింది, తెలియకుండా ఆ సమస్యలు మనం పడిపోయాం. సరే, మనం యూటర్న్ తీసుకొని వెనక్కి వద్దామంటే ఏంటంటే మనం తిరిగి రాలేనంత దూరంలో వెళ్ళిపోయటం ఇరుకుగా ఉంటుంది. అడుగడుగున ఇరుకున ఇబ్బందులు మనం సాగిపోతుంటామేమో. ప్రేమైన వల్ల ఆ ఇరుకు మార్గాన నా దేవునికి తోడుగా ఉండి గమ్యానికి నా ప్రభు నేను చేర్చునుగాక. హల్లెలూయా. ఆయా సందర్భంలో మనం ఇరుకున పడతాం. శ్రమలు అంటే ఒక ఇరుకైన అనుభవం. ఈ ప్రశస్త వేళ ఎవరైనా ఇరుకున పడి ఉన్నారేమో. ఆ ఇరుకులో నా దేవునికి తోడుగా ఉండి నీవు చేరాలనుకునే గమ్యానికి ప్రభు చేర్చబోతున్నాడు. హల్లెలూయా. రెండోదిగా శ్రమలకి మరొక పర్యాయ పదం ఏంటంటే సరిగ్గా లేని స్థితి. పరిస్థితులు ఏమీ సరిగా లేదండి అంటుంటారు. అనుకూలంగా లేదు పరిస్థితులు, ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు, ఏం బాగలేదండి, పరిస్థితులు బాగలేవు పాస్టర్ గారండి, స్థితి సరిగా లేదండి, సరిగ్గా లేని స్థితి అంటూ ఉంటారు. పరిస్థితులు ఒకవేళ అనుకూలంగా లేకపోవడం, ప్రతికూలంగా ఉండే అనుభవాలు ఒకవేళ ఉన్నాయేమో.
వాటన్నిటిని ప్రభు సరి చేయబోతున్నాడు. ప్రభు సరి చేయబోతున్నాడు అంటుంటే పిల్లలు సరిలేరండి పాస్టర్ గారు, ఏం సంపాదించి ఏం ప్రయోజనం, పిల్లలు సరిగా లేరు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు, డబ్బంతా పాడు చేస్తున్నారు, పిల్లలు సరిగా లేరండి, ఏం సంపాదించుకుని ఏం ప్రయోజనం అండి, పిల్లల వల్ల మా సాక్ష్యం పాడైపోతుంది, మేము భక్తిగానే ఉంటున్నాం, మేము మందిరానికి వస్తున్నాం, మేము కష్టపడుతున్నాం, చదివిస్తున్నాం, కానీ పిల్లలు సరిగా లేరండి, వాళ్ళ ఆలోచనలు మంచివి కాదండి, వాళ్ళ పనులు మంచివి కాదండి, సరిలేరండి పిల్లలు అంటున్నారేమో. శ్రమల్లో దేవుడు మీకు తోడుగా ఉండి ఆయన సరి చేయబోతున్నాడు. మీరు సరి చేయలేని కార్యాలను ప్రభు సరి చేయబోతున్నాడు అండి. హల్లెలూయా. నా భర్త సరిగా లేడండి, ఆయనే బాగుంటే నాకెందుకండి ఈ పరిస్థితి అంటుంటారు. ఆయనే బాగుంటే నాకెందుకు ఈ గతి చెప్పండి. బాధ్యత లేదు, కుటుంబం మీద బాధ్యత లేదు, ఆయన ఎంత సంపాదిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎక్కడ ఖర్చు పెడుతున్నాడో మనకు తెలీదు. ఆయనే సరిగా ఉంటే మేము ఎందుకండి నా బంధువుల మధ్యలో ఇలా మేము అల్లరి పాలవడం, ఆయనే బాగుంటే మేము ఎందుకండి ఇలా నష్టాలు పాలవడం. పట్టించుకోడండి, పేరుకి మాత్రమే భర్త అనే స్థానంలో ఉన్నాడు, కానీ ఆయన వల్ల మాకు ఏ ప్రయోజనం లేదు. ఆయనే సరిగా ఉంటే నేను ఎందుకంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేతులు చాపి అడుక్కోవలసిన పరిస్థితి వచ్చేది. ఆయనే సరిగా ఉండుంటే మాకెందుకంటే ఈ కష్టాలు అంటూ ఉంటారు. పరిస్థితులు సరిగా లేవా, భర్త సరిగా లేడా, దేవుడు శ్రమలో తోడుగా ఉండి సరిలేని ఆ స్థితిలో ప్రభు నీకు తోడుగా ఉండి సమస్తాన్ని ఆయన సరి చేయబోతున్నాడు. చెప్పండి కొడదాం అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంతమంది నా భార్య సరిలేదండి, ఎంత సంపాదించి వస్తే ఏం ప్రయోజనం అండి, శుభ్రంగా వండి పెట్టాలి, పిల్లల్ని జాగ్రత్త చేసుకోవాలి అని నేను అనుకుంటాను. ఆమెకు ఏం పట్టవండి, ఏం పట్టవు. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటుంది, సోఫా మీద కూర్చుంటుంది, టీపాయ్ మీద కాళ్ళు రెండు చాపి కూర్చుంటుంది. టీపాయ్ మీద టీ పెట్టుకోవాలి కానీ కాళ్ళు పెట్టుకుంటుందండి. ఇల్లును శుభ్రంగా పెట్టుకున్నారు. ఎంత సంపాదించి ఏం ప్రయోజనం పాస్టర్ గారండి, బాధ్యత లేదు. సరే అట్టని చెడ్డ మనిషి అంటే చెడ్డ మనిషి ఏం కాదు, మంచిదే, కానీ బాధ్యత లేదు. ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి, బిడ్డల్ని శుభ్రంగా పెట్టుకోవాలి, సమాజంలో గౌరవంగా ఉండాలని ఇవన్నీ ఏముండదండి. ఎక్కడ తిన్నవి అక్కడే ఉంటుంది, ఎక్కడ పళ్ళే అక్కడే ఉంటుంది. రోత మనిషి అండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నలుగురు మధ్యలో తల ఎత్తుకొని తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇంటికి ఎవరైనా వస్తే ఈ రోత చూసి ఏమనుకుంటారో, నేనేమో గౌరవంగా బ్రతుకుతున్నాను సమాజంలో, నేను ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాను, ఈవిడేమో ఇలా ప్రవర్తిస్తుంది. చెప్పి చూసి విసిగిపోయాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఉండదు, ముక్కులో కారుతూనే ఉంటుంది పిల్లలకి. కనీసం ముక్కులో కారుతున్నదని ఖర్చు పెట్టి తుడవాలని కూడా ఉండదు. చెప్పారనుకో తుడుచుకుంటారులే వాళ్ళు అంటుంది. వాళ్ళు బుస్ అని ఈడ్చుకుంటూ ఉంటారు. బాగా ఇబ్బందిగా ఉంది పాస్టర్ గారండి అంటే ఇదొక శ్రమ ఏమో. ఈ శ్రమలలో నా దేవుడికి తోడుగా ఉండి సరిలేని స్థితిని దేవుడు సరి చేసేస్తాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అండ్ ప్రియులారా, శ్రమలకు మరొక పర్యాయ పదాలు. ఒకటేమో ఇరుకు మార్గం అని చెప్పాను, రెండవదిగా పరిస్థితులు సరిలేవు అని సరిగ్గా లేని స్థితి అని చెప్పాను, మూడవదిగా సమస్యలు. ప్రైజ్ ది లార్డ్. లైఫ్లో కొన్ని సమస్యలు రావడానికి మనం తీసుకునే తీర్మానాలే. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఒక అమ్మాయిని విపరీతంగా కొడుతున్నాడు భర్త, విపరీతంగా కొడుతున్నాడు. ఆ 4 ఇళ్ళు దాటితేనే వాళ్ళ అమ్మగారి ఇల్లు. వాళ్ళమ్మ బయట కూర్చొని సరదాగా ఎవరితోనో మాట్లాడుతున్నది, కూతుర్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుంటే ఈమె పరిగెత్తుకుంటూ వెళ్ళి అసలు విడిపించను కూడా విడిపించట్లా, కూర్చొని ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఎవరమ్మా నీ కూతురు అట్లా గొడ్డును బాతున్నట్టు నేనేం చేయను, నా మాట విన్నది అది. వాడు తాగుబోతా నాకు ఎప్పుడో తెలుసు, వాడు మంచోడు కాదని నాకు తెలుసు, ప్రేమించాను, ప్రేమలో పడ్డాను, చేసుకుంటాను అని మా మాట వినకుండా వాడిని చేసుకునేది. వాడు రోజు వచ్చి తాగుతాడు. మీరు ఈరోజు చూస్తున్నారేమో, రోజు తాగుతుంటాడు. మనం ఏం చేస్తాం, రోజు కొడుతుంటాడు, ఏం చేద్దాం. ఆమె చేసుకున్నది ఆమెకు అది సమస్యలుగా మారింది. ఇప్పుడు కానీ మించిపోయింది ఏం లేదు, తిరిగి రమ్మంటే రానంటది. సరే వదిలేసి వచ్చే వాడి దగ్గర ఎందుకు దెబ్బలు తింటామని చెప్తే నేను రాను, చావైనా రేవైనా ఆయనే కావాలంటే, సరే ఆయనే కావాలనుకున్నప్పుడు దెబ్బలు తిని మనం ఏం చేస్తాం, చెప్పింది విందు. లేకపోతే ఆయన పిలిచి మందలించి వాడికి ఏమైనా బుద్ధి చెబుదామంటే మాట పడినవద్దు. చెప్పి అలసిపోయాం, విసిగిపోయాం, దాని కర్మ, మనం ఏం చేయలేము. అంటే మనం తీసుకునే తీర్మానాలు, మనం తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు మన సమస్యలకు గురి చేస్తూ ఉంటాయి. కొన్ని సమస్యలకు ఎవరో కారణం కాదు, మనమే కారణం. మన లైఫ్లో కొన్నిసార్లు మనకు వచ్చిన ఆపదలకి సమస్య మనమే కారకులం, ఎవరో కాదు. మనం చేతులారా చేసుకున్న కొన్ని పనులు. అలాంటి స్థితిలో ఒకవేళ ఉన్నామేమో.
ప్రభు ఆ శ్రమలో నీకు తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఆ సమస్యలన్నిటి నుండి దేవుడు నేను వెలుపలకు రప్పించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆర్థిక సమస్యలు ఎక్కువగా మనకున్న సమస్యలు ఏంటంటే ఆర్థిక సమస్యలు. ఆర్థిక సమస్యలకి కారణం ఏం చెప్పండి చూద్దాం. ఫైనాన్షియల్ ప్రాబ్లం మనకి ఎందుకు ఉంటున్నాయి చెప్పండి. ఎవరన్నా చదువుకున్న పిల్లలు ఉన్నారు ఏంటండి, ప్రతిదానికి గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు కదా. ఫైనాన్షియల్ ప్రాబ్లం రీజన్స్ ఏంటి చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. నీవు ఉన్నావుగా చెప్పడానికి, మేము ఎందుకు చెప్పడం అన్నట్లు చూస్తాను. ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఒకడికి 10,000 రూపాయలు జీతం అండి, 10,000 రూపాయలు జీతం. అప్పుడు ఆయన అద్దెలు చూసుకోవాలి. ఎంతకు చూసుకుంటే బాగుంటుంది? ఒక 2,000 ఒక 3,000కు రెంటెడ్ హౌస్ తీసుకొని ఒక 1,000 రూపాయలకి కరెంట్ బిల్లు ఎక్సెట్రా కార్యక్రమాలు చూసుకొని భోజనాలకు ఒక 4,000 అట్లా ఖర్చు పెట్టుకొని కొంత పిల్లలు కొంచెం ఖర్చు పెట్టుకొని కొంత సేవ్ చేసుకుంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం రాదు. బడాయి బచ్చా కూడలేక సచ్చా అని వచ్చేది 10,000 ఏంటండి 15,000 రూపాయలు అంట ఇంటి అద్దె. అర్థమైందండి? నీకు వచ్చే జీతం ఎంత? 10,000. నీ ఇంటి రెంట్ ఎంత అంటే 15,000 అంట. 15,000 అంటే ఇక్కడ నుండి తీసుకొచ్చి అక్కడ కట్టడం, అక్కడ నుండి తీసుకుని కట్టడం, అట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లం పెరిగిపోయి అప్పుల బాధలు, రుణ బాధలు, అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ కట్టడం, ఇక్కడ నుండి తీసుకొచ్చి అక్కడ కట్టడం, మాయ మాటలు చెప్పుకుంటూ అప్పులు కొండలాగా మారిపోయి ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటుంటారు, ఏడుస్తూ ఉంటారు. ఆయన అప్పులు మారుతారా? నేను అంటాను సరే ఇప్పటికీ మించింది ఏమీ లేదు. ఆ ఇల్లు మారి ఒక 2,000 కానీ 3,000 కానీ ఉండే ఇల్లు ఏదైనా చూసుకోండి అమ్మ, కొంచెం తేలిగ్గా ఉంటుంది కదా. అబ్బే మాకు చాలా నీట్గా ఉండాలంట. నీట్గా ఉన్నప్పుడు మరి నీట్గా సంపాదించాలిగా. అర్థమైందండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదో పచ్చడన్నం తినో, ఏదో సాంబార్ అన్నం తినో కవర్ చేసుకుంటారంటే కుదరదండి. 5 కేజీలు మాంసం కావాల్సింది. మనిషి కేజీ మాంసం తింటారు. ఎక్కడిది? డబ్బులు ఎక్కడదా? అక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు. అంత అయిపోయారు. ఇప్పుడు చర్చి మీద కూడా పడతారు. మీ పక్కన కూర్చున్న వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు. ప్రైజ్ ది లార్డ్. మన పక్కన కూర్చొని ఫ్రెండ్షిప్ చేసుకొని మాట్లాడుకొని, అంటే జరిగినాయి చెప్తున్నాను, నాకు అంటే నా నోటీస్కి వస్తున్నాయి. బాగా మాట్లాడుకొని, బ్రదర్ మీకు ఒక ఆఫర్ ఒకటి ఉంది, 1,00,000 రూపాయలు మీకు వస్తుంది, మీరు ఒక 25,000 మీరు నాకు ఇచ్చేయండి అంటే రోజు 2 రోజులు జరిగింది కాదు, ఇంచుమించు ఒక 3-4 నెలల నుండి పక్కన కూర్చొని రోజు ఏంటండి నేను పక్కన వాళ్ళు ప్రైజ్ లాడ్ చెప్పండి అన్నప్పుడు ప్రైజ్ లాడ్ బ్రదర్ దేవుడు మిమ్మల్ని దీవించి అని 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 అర్థమైందండి. ఒక 3 months బాగా పరిచయం చేసుకొని ఆ తర్వాత ఒక 25,000 మీరు నా అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేసేయండి, మీకు ఒక 3 daysలో ఓకేనా 1,00,000 రూపాయలు అనేసరికి వీళ్ళు చూడండి కకృతి, ఆశకు అద్దు ఉండాలి. 3 రోజులు 25,000 ఎట్లా 1,00,000 అవుతుంది? ఆలోచించాలి కదండి. దురాశ కాకపోతే మరి వాళ్ళు ఉన్నారేమో ఇక్కడ నా మీద ఫీల్ అవుతారు. నేనేమంటానండి, వాళ్ళకి 25,000 పంపించేసి మనోళ్లే కదా, వైట్ డ్రెస్సే కదా అనుకున్నారు. వైట్ డ్రెస్ వెనకాల ఇంత బ్రైట్నెస్ ఉంటుందని వాళ్ళకి తెలియలే. అర్థమైందండి? వీటన్నిటికీ మూలం ఏంటంటే ఒకరిని మోసం చేసి, ఒకరిని అన్యాయం చేసి సంపాదించాలంటే ఊబిలో కూరుకుపోయారు. ఆర్థిక సమస్యలకి కారణం ఏంటంటే అనవసరమైన ఖర్చులు. అవసరం ఎంత? ఇది మనకు అవసరమా? ఈ వస్తువు మనకు అవసరమా? ఇది మనకు అవసరమా? ఉంటే ఓకేనండి. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ఏ స్థితిలోనైనా సంతృప్తిగా ఉండడం నేను నేర్చుకొని ఉన్నాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు మనల్ని బ్లెస్ చేశాడు అనుకోండి, రిచ్గా బ్రతకాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు మనల్ని సమృద్ధిగా ఇచ్చినప్పుడు కూడా పిచ్చిగా తలకు షాంపూ తెచ్చుకుంటే మళ్ళీ తలకు పోసుకోవాలంటే షాంపూ కావాలని ఒట్టి నీళ్ళు పోసుకొని ఏంటండి సబ్బేసి మొహం కొడితే మరి సబ్ వేస్ట్ ఎందుకని ఏంటండి మొహం అంతా సార్లు వచ్చేస్తుంటుంది. ఏంటమ్మా ఇలా ఉన్నామంటే అందం మోసకరం సౌందర్యం పెడుతుంటే. ప్రైజ్ ది లార్డ్. అట్లని కాదు, దేవుడు సమృద్ధిగా ఇచ్చినప్పుడు సమృద్ధిగా తినండి, సమృద్ధిగా హ్యాపీగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ దేవుడు దీన స్థితిలో ఉంచినప్పుడు ఆ స్థితిలో సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. కొన్ని పర్యాయాలు మనకు శ్రమలు రావడానికి కారణం ఏంటి? శ్రమలు గుండా మనం సాగిపోవడానికి కారణాలు ఏంటి? సమస్యలకి మూలం ఏంటంటే మనం తీసుకున్న నిర్ణయాలు. ఖచ్చితంగా మనం తీసుకున్న నిర్ణయాలు. ఫైనాన్షియల్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం తీసుకున్నారనుకోండి, మన ఆరోగ్యాన్ని కూడా ఏంటి విపరీతంగా స్ట్రెస్ తీసుకోవడం. ప్రైజ్ ది లార్డ్. చిన్న సమస్యలకు ఓవర్గా థింక్ చేయడం. మన చేతిలో ఏమీ లేవండి. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా ప్రభువే చూసుకోవాలంతే.
మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం అంతే. మనం ప్రయత్నం చేసి ఎగ్జామ్ రాసాం, ఇది నీ ప్రయత్నం. విజయం అనుగ్రహించడం దేవుని స్వాధీనం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. అట్లనే ప్రయత్నం మానొద్దన్నది, ప్రయత్నిస్తూ ఉండాలి. విపరీతమైన స్ట్రెస్ తీసుకోవడం, విపరీతంగా ఆలోచించడం, విపరీతంగా టెన్షన్ పడడం, మన ప్రయత్నాలు. నేను ఎప్పుడు చెప్తున్నాను, కొన్ని మన స్వాధీనంలో ఉంటుంది, కొన్ని మన స్వాధీనంలో ఉండదు. మన స్వాధీనంలో ఉన్నవి మాత్రమే మనం సరి చేసుకోగలుగుతాం. మన స్వాధీనంలో లేని దాన్ని మనం ఏమి చేయలేం. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆరోగ్య సమస్యలు, టైంకి నిద్రపోకపోవడం, రాత్రి నిద్రపోవడానికి పగలు పని చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. మనం రాత్రులు పనులు చేస్తున్నాము, పగలంతా నిద్రపోతాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే నన్ను కూడా కలుపుకొని చెప్తున్నాను. నేనేదో పెద్ద స్పెషల్ అని చెప్పట్లే. ఎప్పుడో అంటే నాకు సేవాపరం, నా రీజన్ నాకుంటే మీ రీజన్స్ మీకుంటాయి, నా రీజన్స్ నాకుంటే మీ రీజన్స్ మీకుంటాయి. లేట్ నైట్ నిద్రపోవడం, ఆలస్యంగా లేవడం, చేతులారా కొన్నిసార్లు మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. షుగర్ ఉందని తెలుసు, 300, 400, 500, 600, 700, 100 ఉంటాయని తెలుసు. అరే దీనివల్ల నా హెల్త్ పాడవుతుందేమో, సో నేను ఆరోగ్యాన్ని, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, నిన్న ఎవరో నాకు బ్రదర్ చెప్తారు, అన్న దేవుడు మనకి ఇచ్చిన దేహాన్ని మనం కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చిన దేవాలయం ఇది. దేవుడు మనకి ఒక మందిరం ఇచ్చాడు. శనివారం ఆదివారం వచ్చి మందిరం అంతా ఊడుస్తూ ఉంటారు, బూజు దులుపుతూ ఉంటారు, శుభ్రంగా పెట్టుకుంటారు మందిరాన్ని. ఉదయాన్నే లేచి షారోన్ మన సిస్టర్స్ అందరం తీసుకుని క్యాంపస్ అంతా శుభ్రంగా ఊడుస్తూ ఉంటారు. కొంతమంది విశ్వాసాలు సహాయం చేస్తారు. మందిరం అంతా శుభ్రంగా, దేవుడిచ్చిన మందిరం, దీన్ని మనం శుభ్రంగా పెట్టుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ లేచి స్తోత్ర ప్రార్థన అవ్వగానే చీపులు పట్టుకొని మొత్తం తిరిగి చర్చ్ కానీ క్యాంపస్ కానీ, చాలా పెద్ద క్యాంపస్ కాదండి, ఊడుస్తూ ఉంటారు, శుభ్రంగా పెడతారు. మందిరాన్ని మనం శుభ్రంగా ఉంచుతున్నాం. నలుగురు వచ్చి వెళుతున్నారు కాబట్టి మందిరం శుభ్రంగా ఉంటే మంచిదని. మరి మన దేహం అనే ఆలయం, ఈ ఆలయం అనారోగ్యాలతో, రోగాలతో, బలహీనతలతో ఒకళ్ళు నిండిపోతుందా, లేకపోతే ఈ దేహం అనే ఆలయం అది పవిత్రంగా ఉంటుందా, ఆరోగ్యంగా ఉంటుందా అని కూడా ఆలోచించాలి. మనం ఆరోగ్యంగా ఉంటే బాగా ప్రార్థన చేసుకుంటాం, మనం బాగా ప్రార్థన చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం హెల్దీగా ఉంటే మనం మంచిగా ప్రార్థన చేసుకోవచ్చు. మనం మంచిగా ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. కనుక చేతులార మనం కొన్ని సమస్యలు తెచ్చుకొని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారేమో, శ్రమలలో నా దేవునికి తోడుగా ఉండబోతున్నాడు. ఇక మీదట మీకు ఏ హాని జరగకుండా ప్రభు మిమ్మల్ని బాగు చేయునుగాక, మిమ్మల్ని స్వస్థపరచునుగాక. శ్రమలలో నేను అతనికి తోడుగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక పర్యాయం, అన్ని పర్యాయ పదాలే చెప్తున్నాను నేను. ఒకటేమో ఇరుకైన మార్గం, రెండోదిగా సరిలేని స్థితి లేకపోతే సరిగా లేని స్థితి, మూడోదిగా సమస్యలు, నాలుగోదిగా విరక్తి గల స్థితి. ఏ స్థితి అండి? లైఫ్ మీద విరక్తి, విసిగి వేసారిపోయి సొమ్మసిలిన అనుభవం. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా తాగి చచ్చిపోదాం అనుకుంటున్నానన్న అని అంటే ఎంత విరక్తికి వెళ్ళుంటాడు చెప్పండి. సూసైడ్ చేసుకునే స్థాయికి అతను వెళ్ళాడంటే లైఫ్లో అతనికి ఎంత విరక్తి కలిగి ఉంటుందో ఆలోచించాలి. పిల్లలకి ఏదో ఒకటి పెట్టి నేను కూడా ఏదో ఒకటి తాగి నేను చనిపోదాం అనుకుంటున్నట్టు ఎంత విరక్తి చెందుంటే ఆ మాటలు నీ నోట వస్తుంది. దైవ సేవకుడు, దైవజనుడు ఏలియా బదరి వృక్షం కింద కూర్చొని ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, ప్రభువా నీ చేతులతో నన్ను చంపై నేను చనిపోతాను అని విరక్తిగా మాట్లాడిన స్థితిని మనం చూస్తున్నాం. మరి ఈ ప్రశస్త వేళ దేవుడు మిమ్మల్ని గొప్ప చేయాలని శ్రమలో మీకు తోడుగా ఉండి మీ శ్రమలన్నిట్లో నుండి నా దేవుడు నిన్ను విడిపించి గొప్ప 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 చేయబోతున్నాడు. విరక్తి కలిగిన స్థితుల నుండి నా దేవుడు నిన్ను విడిపించును గాక. ఏదో మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణాలంటే విరక్తి. తినే తిండి మీద ఇంట్రెస్ట్ ఉండదు. అన్నమే తింటున్నామా, గడ్డి తింటున్నామా కూడా తెలియదు. ఏంటండి, ఏం తింటున్నామో కూడా స్పృహ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మార్నింగ్ కాదు, నిన్న మార్నింగ్ మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తారని అడిగాను అనుకోండి, ప్రైజ్ ది లార్డ్. మొన్న రాత్రి మీరు ఏం తిన్నారు అని అడిగాను అనుకోండి, అంటే మనం ఏం తిన్నామో మనకు గుర్తుండదు. మీకే కాదు నాకైనా. తినే ఆహారం మీద విరక్తి, జీవితం మీద విరక్తి, పిల్లల మీద విరక్తి, భర్త మీద విరక్తి, చేస్తున్న పని మీద విరక్తి. దేవుడు ఒక పనిని ఇచ్చాడంటే దాన్ని మనం ఉత్సాహంగా చేయాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా.
దేవుడే పనిలో నిన్ను ఉంచిన అక్కడ ఉత్సాహంగా పని చేయాలి. ఓ పాస్టర్ గారు చెప్పారంట, 24 hours ఎడతెగక ప్రార్థన చేయడం అనేది సాధ్యమేనా అని అడిగారంట. ఎడతెగక ప్రార్థన చేయమని బైబిల్ ఉంది కదా. సో ఎడతెగక ప్రార్థన చేయడం అనేది సాధ్యమేనా అని దైవ సేవకుడు అడిగాడంట సంఘాన్ని. అది ఎట్లా, ఇది సాధ్యం కాదు అని అందరూ మౌనంగా ఉన్నారు. ఒక పని చేసుకునే అమ్మాయి కుడి చేతిని పైకెత్తి సాధ్యమేనండి అన్నారంట. ఎలా సాధ్యం అంటే, వాక్యం చెప్పిందంటే, ప్రభు చెప్పాడంటే అది ఖచ్చితంగా సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. మరి నీవు ఎడతెగక ప్రార్థన చేస్తున్నావు అంటే, ఎస్ నేను ఎడతెగక ప్రార్థన చేస్తాను. ఏం పని చేస్తుంటావమ్మా నీవు? కలెక్టర్ అంటే కలెక్టర్ ఏం కాదు. ఒక ఇంట్లో పని చేసుకునే ఒక పని మనిషి అమ్మాయి, నేను ఉదయాన్నే లేస్తానండి, ప్రార్థన చేసుకుని పనులు ప్రారంభిస్తాను. నేను చీపురు తీసుకుని ఇల్లంతా ఊడుస్తున్నప్పుడు, ప్రభువా ఈ గదిని శుభ్రం చేసినట్లు నా హృదయాన్ని నీవు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచండి అని ప్రార్థన చేసుకుంటేనే ఊడుస్తా. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత నేను అంట్లు తోముతా ఉన్నప్పుడు, ప్రభువా ఈ పాత్రలన్నీ శుద్ధి చేస్తున్నట్లు నన్ను కూడా ఎల్లప్పుడూ శుద్ధి చేసి నీ చేతిలో పనికి వచ్చే పాత్రగా నన్ను మార్చండి అని నేను ప్రార్థన చేసుకుంటాను. ఆ తర్వాత వస్త్రాన్ని ఉదుకుతున్నప్పుడు, ప్రభువా నా జీవితం అనే వస్త్రాన్ని, ఆత్మ అనే వస్త్రాన్ని ఎల్లప్పుడూ శుద్ధిగా ఉంచుకుంటాను. ప్రశస్తమైన వస్త్రం తొడుక్కొని నేను ఎదుట నేను నిలబడతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫుడ్ తయారు చేసినప్పుడు నీవు అనుదిన ఆహారాన్ని నీవు నాకు అనుగ్రహిస్తున్నావు, అందుకొరకు నీకు స్తోత్రం. ఎంతోమందికి, లక్షల మందికి, కోట్ల మంది ప్రజలు తిండి లేకుండా పస్తుండి ఇబ్బంది పడుతుంది, నీవు నాకు సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం అని ఆ వంట చేస్తున్నప్పుడు ఆమె ప్రార్థన చేసే వంట చేస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. ప్రతి వర్క్లో పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తూ ఉంటుంది. అన్నీ ఆ ఇంట్లో ఆల్రౌండ్ అన్ని పనులు ఆమె చేసుకోవాలి. పిల్లల్ని స్కూల్కి వెళ్ళేటప్పుడు మా రాకపోకలు నువ్వు తోడుగా ఉండి కాపాడమని ప్రార్థన చేసుకుంటూ వెళుతుందంట. ప్రార్థన చేసుకుంటూ వస్తుంది. పగలంతా ప్రార్థన చేసుకుని అలసిపోయి ఆమె నిద్రపోతుంది. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, మరి నిద్రపోయినప్పుడు నీవు ఎలా ప్రార్థన చేస్తావు అంటే, మేలుకున్నప్పుడు నేను ప్రార్థన చేస్తాను, నిద్రపోయినప్పుడు నా ఆత్మ లేచి ప్రార్థన చేస్తుంటుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏ పని అయినా, ఏ పనిని అప్పగించినా, అది చిన్న పని ఆ పెద్ద పనే. అది ఏ వ్యాపారమైన, గొప్ప వ్యాపారమా చిన్న వ్యాపారం అని కాదు, దాని ఆ వ్యాపారాన్ని మనం ఎలా చేస్తున్నాం అనేది ముఖ్యం. జీవితంలో వ్యాపారంలో నీవే విరక్తి చెందితే ఆ వ్యాపారం ఎలా ఆశీర్వదించబడుతుంది? దేవుడికి నీకు ఇచ్చిన జాబులో విరక్తి కలిగిన స్థితి, ఏం చేస్తాం జాబు? దేవుడికి ఇచ్చిన కుటుంబ విషయంలో విరక్తి చెందుతున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు, శ్రమల్లోనే నీకు తోడుగా ఉంటాను, ఆ విరక్తిలో నుండి నేను వెలుపలికి రప్పించబోతున్నాను. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. హుషారుగా చప్పట్లు కొట్టండి. ఇంకా గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పానండి? ఒకటి, ఇరుకైన మార్గం. రెండోదిగా సరిగ్గా లేని పరిస్థితులు. మూడోదిగేమో సమస్యలు. నాలుగోదిగేమో విరక్తి కలిగిన కండిషన్, స్థితి. ఐదోదిగా ఏంటంటే ప్రియులారా, అక్కడే అంటే ఆ మాటకి, శ్రమలు అనే మాటకి అక్కడున్న పర్యాయ పదం పోటీ పడే భార్య అట. ఏ భార్య అండి అంటే, అక్కడ ఉన్న భార్య ప్రతిదానికి పోటీ పడుతూ ఉంటుంది. చూడండి, సొలొమోనుకి ఇంకా అప్పుడు పెళ్ళే కాలేదు. దేవుడు చెప్తా ఉన్నాడు, సొలొమోనుకు ఒక భార్య వస్తుంది, ఆమె వల్ల సమస్యలు ఒకళ్ళు ఏర్పడుతుందేమో, కానీ ఆ సమస్యలు, ఆ శ్రమలో పోటీపడే భార్య వల్ల తనకి ఏ హాని జరగకుండా నేను అతనికి తోడుగా ఉంటాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టి. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది పెళ్లి గురించి విరక్తి చెందుతున్నారు. మన కుర్రోళ్ళు చాలామంది ఉన్నారు, ఎవరే పెళ్ళిళ్ళు చేసుకుంటారా, 25 ఏళ్ళు వచ్చిందిరా పెళ్ళి చేసుకోండి అంటే, ఇప్పుడు కాదులేనా, ఇంకెప్పుడు చేసుకుంటాం, 60 సంవత్సరాలు చేసుకునే లాభం ఉండదు. వారు పెళ్ళిళ్ళు చేసుకోండి అంటే, నీతిమంతురాలు లేదు, నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడని, నీతిమంతులు ఎవరు లేరన్నా, ప్రస్తుత సమాజం పరిస్థితి బాగాలేదన్నా, మంచి మనుషులు కనబడలేదు, ఇంకెంతకాలం వెయిట్ చేస్తుంటారు చెప్పండి. దేవుడు ముందుగానే చెప్తున్నాడండి, దావీదుకి దేవుడు ముందుగానే చెప్తున్నాడు. సొలొమోను జీవితంలో సొలొమోను ఐగుప్తు యొక్క రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు. వాళ్ళు సొలొమోను మనసు త్రిప్పబడేటట్లు అతని మనసును వాళ్ళు పాడు చేశారు. ముందుగానే దేవుడు చెప్తున్నాడు, ఇలాంటి ఒక ఆపద వస్తుంది, ఇలాంటి ఒక శ్రమ వస్తుంది, ఈ శ్రమలన్నిట్లో నుండి అతన్ని తప్పిస్తాను, ఈ శ్రమలన్నిట్లో నుండి విడిపించి నేను అతన్ని గొప్ప చేస్తాను.
హల్లెలూయా. కనుక ప్రియులారా, మనల్ని గొప్ప చేసే ముందు మనకు వచ్చే ఈ సమస్యలో, ఈ శ్రమలన్నింటిలో ప్రభు తోడుకుంటాడు. అది ఇరుకైన మార్గం కావచ్చు, సరిలేని స్థితి కావచ్చు, సమస్యలు కావచ్చు, విరక్తి కలిగిన స్థితి కావచ్చు, కుటుంబాలు అంటే పోటీపడే భార్య కావచ్చు, భార్యలకైతే పోటీపడే భర్త కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఉన్నారేమో, నా దేవుడి సమస్యలన్నింటిలో, శ్రమలన్నింటిలో నీకు తోడుగా ఉండి నేను విడిపించి గొప్ప చేయనుగాక. ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. త్వరగా. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరచినట్లు అతని బ్రతుకు దినములన్నిట అతని గౌరవపరిచిరి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలందరి ఎదుట యెహోషువను గొప్ప చేసాడు గనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటి అతన్ని గౌరవపరిచారు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. నా దేవుడు మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడు. మిమ్మల్ని సమాజంలో గౌరవమైన స్థానంలో ప్రభు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. మనిషి రెస్పెక్ట్గా బ్రతకాలని కోరుకుంటాడు, గౌరవంగా బ్రతకాలనుకుంటాడు. తలలు పైకెత్తి వినండి. గౌరవంగా బంధువుల మధ్యలో. ఈరోజు అడావిడి కానీ, లేకపోతే ఖర్చులు పెట్టడం కానీ, లేకపోతే ఒక పెళ్ళో, లేకపోతే ఒక ఫంక్షనో కానీ, ఇంకేదో ఒకటి చేసి ఏంటంటే విస్తారం ఖర్చు పెట్టి అప్పులు తెచ్చి ఏదో ఒకటి చేసి సమాజం మమ్మల్ని గౌరవించాలి, మా బంధువుల మధ్యలో మేము గౌరవంగా బ్రతకాలి, నలుగురు మధ్యలో గౌరవంగా బ్రతకాలి, ర్యాంకులు రావాలి, ఫస్ట్ క్లాస్ కావాలి, సెకండ్ క్లాస్ కావాలి, ప్రమోషన్లు కావాలి. ఇది కేవలం ఆదాయం కోసమే కాదు. వాడు బాబు పాస్ అయ్యాడు అనుకోండి, గౌరవంగా చెప్పుకుంటారు బంధువుల మధ్యలో. వాడు పాప మంచి మార్కులు సంపాదించింది అనుకోండి, దాన్ని గౌరవంగా చెప్పుకుంటుంటారు. అంటే ప్రజలు మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రజలు మనల్ని గౌరవించాలి. ప్రైజ్ ది లార్డ్. పేరు ముందు గారు వేయాలి. గారెలు వేసినా లేకపోయినా గారెలు ఉండాలన్నమాట. గారు. ఇప్పుడు పాస్టర్ అబ్రహాం అంటే సరిపోతుంది. పాస్టర్ అబ్రహాం గారు అంటే నేను నా మీద నేనే సెటైర్లు వేసుకొని చెప్తున్నాను, నన్ను ఎవరో అట్ట అన్నారని కాదండి. అబ్రహాం గారు. ఆ గారు సరిగా పడలేదంట ప్రింటింగ్లో. అసలు మర్యాద లేదా నీకు అసలు అన్న? ప్రింటింగ్ ఏదో ప్రాబ్లం. అసలు గారు లేకపోతే ఎట్లా అన్న? గారెలు చేసామన్న మీకు గారెలు ఎవరు కావాలి? గారు కావాలి నాకు అసలు అన్న. ఆల్రెడీ ప్రింట్గా గారు లేకపోతే ఎట్లా అని చెప్పేసి మరలా పోస్ట్ అంతా తీసేసి నా మీద నేను ఏంటండి దృష్టాంతంగా ఉంచుకొని మీకు చెప్తున్నాను నేను, అంతే. అంటే రెస్పెక్టు, మనల్ని గౌరవించాలని గౌరవాన్ని కోరుకుంటుంటారు. దాంట్లో ఏముందండి? ప్రైజ్ ది లార్డ్. ఆ కనీసం పిలిచి ఆ కనీసం గుడ్డ ముక్క ఇవ్వలేదు. ఆ గుడ్డ ముక్క వల్ల నీకేంటమ్మా లాభం? ఒక జాకెట్ ముక్క ఇవ్వలేదు. అర్థమైందండి? ఆ గుడ్డ ముక్క వల్ల నీకు ఎన్ని వస్త్రాలు ఉన్నాయి, ఎన్ని జోతలు ఉన్నాయి, ఆ గుడ్డ అసలు మర్యాద లేదంటే ప్రతి చోట మనుషులు మనల్ని సన్మానంగా చూడాలి, గౌరవంగా చూడాలి, మనం స్పెషల్గా ఉండాలి, ప్రజలు మనల్ని గౌరవించాలి, నా భార్య నన్ను గౌరవించాలి. ప్రతి భర్త కోరుకుంటాడు. దేవుని దాన్ని వీళ్ళు గౌరవించాలి, అది వేరే విషయం అనుకోండి, కానీ గౌరవించాలని కోరుకుంటుంటాడు. ప్రైజ్ ది లార్డ్. నా భర్త నన్ను గౌరవంగా చూడాలి అని భార్య కోరుకుంటూ ఉంటుంది. ఆయన నలుగురు మధ్యలో ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటాడు. నలుగురు మధ్యలో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తూ ఉంటాడు. అది ఆమె షేమ్ ఫీల్ అవుతూ ఉంటుంది. ప్రేమైన వాళ్ళరా, దేవుడు మనల్ని గొప్ప చేయాలని కోరుకుంటున్నాడు. ఇశ్రాయేల్ అందరి ఎదుట దేవుడు గొప్ప చేస్తాడు. అంటే మన బంధువులందరి ఎదుట దేవుడు గొప్ప చేయబోతున్నాడు. మనం ఉద్యోగం చేస్తున్న చోట దేవుడు మనల్ని గొప్ప చేయబోతున్నాడు. అందరూ నిన్ను గౌరవించేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. మోషేను గౌరవించారంటే దానికి ఒక అర్థం ఉంది. యెహోషువ ఎవరు? మోషేను గౌరవించారంటే దానికి ఒక లెక్క ఉంది. యెహోషువ ఎవరు? యెహోషువ ప్రస్తావన ఎప్పుడొచ్చింది? ప్రైజ్ ది లార్డ్. బైబిల్ పండితులు చెప్తారండి, మోషే ఐగుప్తు దేశాన్ని విడిచి పారిపోయాడు కదండి, అప్పుడు పుట్టాడంట యెహోషువ. ప్రైజ్ ది లార్డ్. ఒక నాయకుడు ఏంటండి సమస్యలు చిక్కుని ఐగుప్తుని విడిచి పారిపోయాడు, అప్పుడు పుట్టాడు యెహోషువ. ప్రైజ్ ది లార్డ్. 40 ఏళ్ల తర్వాత ఏంటండి మోషే తిరిగి వచ్చాడు.
ఎక్కడికి? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? 40 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈజిప్ట్కి వచ్చాడు. అప్పుడు యెహోషువ వయసు 40 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. యెహోషువకు మొట్టమొదటిగా ఇచ్చిన వర్క్ ఏంటంటే, అమాలేకులతో వెళ్ళి నువ్వు యుద్ధం చేయి, నేను వెళ్ళి ప్రార్థన చేస్తానంటే ఒక ఆర్మీ చీఫ్గా ఆయన నిర్ణయించి అతన్ని పంపించారంటే దానికి కారణం అంతకుముందు ఆయన ఐగుప్తు దేశంలో మొత్తం మీద యుద్ధ రంగంలో పనిచేస్తున్నట్టున్నాడు. యెహోషువ చరిత్ర మనం చదువుతూ ఉంటే ప్రియులారా, అప్పటికే 80 సంవత్సరాల వయసు ఆయనకి. 80 సంవత్సరాల వయసు. మోషే ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు, మోషే దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. అప్పుడు 80 సంవత్సరాలు, 80+ ఉంటుందండి. లైఫ్లో మనం అనుకుంటాం ఈ వయసులో మనకి ఇంకేంటి. ప్రైజ్ ది లార్డ్. తాతయ్య 90 ఏళ్ళు తాతయ్యకి. తాతయ్య అవ్వ చచ్చిపోయింది కదా, ఎట్లా అంటే అదేనయ్యా నాకు అర్థం కావట్లేదు అంటాడు. ఇంకో పెళ్లి చేసుకుంటావు తాతయ్య అంటే నాకెవరు ఇస్తారయ్యా పిల్లని అంటాడు. అంటే ఇస్తే చేసుకోవాలని కదంటే నాకెందుకయ్యా అంటాడేమో అని నేను అనుకుంటా. నాకెందుకయ్యా ఈ వయసులో కాళ్ళు చాపే వయసులో నాకెందుకయ్యా పెళ్ళి, శేష జీవితం దేవుని సేవలు అలా సాగి అంటాడేమో అని నేను తాతయ్య పెళ్లి చేసుకుంటావా అని అడిగితే నాకెవరిస్తారయ్యా పిల్లని ఈ వయసులో అంటాడు. అంటే లైఫ్లో మన జీవితంలో మనం ఏజ్ అయిపోయింది, ఇంక నేనేం చేస్తాను, నేను ఇంకేం సేవ చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. వయసు మీద పడిపోయింది, ఇక ఓపిక లేదు, ఇక ముందుకు వెళ్ళలేము, ఇలాంటి ఒక స్థితిలో అప్పటికే 80 సంవత్సరాలైన వయసు. 80 సంవత్సరాల వయసు అండి యెహోషువకి. సడన్గా ఒకరోజు ఉన్నట్టుండి మోషేని దేవుడు తన సన్నిధికి చేర్చుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు సాధారణమైన మనుషులు కాదు, మీలాగే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు ఇటు గుట్టుగా కూర్చున్నారు కానండి, గుమ్మం దాటాలి, ఒక్కొక్క అమ్మ సంగతి తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజలు 30 లక్షల మంది ప్రజలు. వాళ్ళ కోసం మోషేకు ఒక్కొక్కసారి విరక్తి చెంది, ప్రభు వీళ్ళు నేనేమైనా కన్నానా అన్నాడంట. వీళ్ళేమైనా నేను కన్నానా, అసలు నాకు నీవు మేలు చేసావా కీడు చేసావా, ఈ భారం ఏంటి నాకని విరక్తి చెందిన పరిస్థితి ఉంది. తిండి కోసం, నీళ్ల కోసం, సాధారణమైన విషయాల కోసం వాళ్ళు సణిగి గొణిగి అల్లరి చేసిన వాళ్ళు. ఎంతమంది ప్రజల్ని యెహోషువ చేతికి అప్పచెప్పేసి మోషే గారేమో వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. నడిపించడం ఏమో నడిపించవచ్చండి, పంచె దగ్గర సమస్యలు. ఇప్పుడు మీకు ఎన్ని కూటాలైనా జరిపించవచ్చు. అదే కానీ మీకు ఏదైనా పంచాలని అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక బొకే ఇచ్చి అమ్మ దీనిలో ఉన్న రోజా పూలు తీసుకుంటే అని ఇచ్చాను అనుకోండి, గడ్డి కూడా మిగిల్చాను అంతే. సరే కనీసం ఆ రోజా పువ్వాన్ని తీసుకుంటారంటే ఆకులు రాగేస్తారు అనమాట అంతే. పంచడం అనేది చాలా పోరాటం, చాలా కష్టం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ స్వాస్థ్యాన్ని పంచాలి. ఓ గొప్ప పరిచర్య యెహోషువకి ఇవ్వడం జరిగింది. మోషే సడన్గా వెళ్ళిపోయారు. ప్రియులారా, యెహోషువ ఉన్న కాలమెల్లా ఏనాడు దేవుని స్వరాన్ని వినలా. మోషే కొండ శిఖరం మీదకి వెళ్తాడు, అక్కడ దేవుడు మోషే ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళకి ఒక ఉరుము ధ్వనిలాగా వినబడుతుంది, జస్ట్ ఒక సౌండ్ ఏదో వినబడుతుంటుంది, దేవుడు దిగి వచ్చినట్లు, కారు మేఘాలు దేవుడు దిగి వచ్చినట్లు, ఒక ఉరుము లాంటి శబ్దం వినబడుతూ ఉన్నట్లు. ఆ శబ్దంలో దేవుడు మోషే ఇంతవరకే తెలుసండి. ఏ రోజు దేవుని స్వరాన్ని వినలేదు, ఏ రోజు దేవుని ముఖాన్ని చూడలేదు, తనకిచ్చిన పని ఏదో చేసుకుని వెళ్ళిపోతున్నాడు. దేవునికి యెహోషువకు మధ్యలో పెద్ద సంభాషణ ఏమీ జరగల. ఎప్పుడైనా జరిగిందంటే ఎప్పుడు జరగల. అంతా మోషే మాట్లాడేవాడు, మోషే చెప్పేవాడు, దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. సడన్గా ఇప్పుడు మోషే లేడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఎలా ఉంటుందండి కండిషన్? ఎలా ఉంటుంది చెప్పండి, సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? విస్తారమైన ప్రజల్ని ఇచ్చి వారి మీద ఒక నాయకుడిగా నియమించి మోషే వెళ్ళిపోయాడు. పలు విధమైన సంశయాలు, పలు విధమైన అనుమానాలు. అసలు దేవుని స్వరమే మనం ఇప్పటివరకు వినలేదు. దేవుడు మాట్లాడతాడు, మోషే చెప్తాడు కానీ దేవుడు మాట్లాడతాడని, దేవుడు మాట్లాడు ఎప్పుడు నేను వినలేదు కదా. ఆ ఉరుము ధ్వని లేకపోతే కారు మేఘాలతో దిగి రావడం, అట్లా మోషే వెళ్ళలేదు, మాట్లాడొచ్చాడు కానీ నాతో దేవుడు ఎప్పుడు మాట్లాడలేదు. ఏం చేయాలని ఆలోచిస్తుంటే అప్పుడు మోషే మృతి పొందిన తర్వాత యెహోషువతో దేవుడు మాట్లాడాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. నిన్ను గొప్ప చేయాలని నా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు అండి. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. అబ్రాహాం పాస్టర్ గారి నోట మాట్లాడడమే కాదు, దైవ సేవకుల నోట ప్రభు నీతో మాట్లాడడం కాదండి,
ఇది మొదలుకొని నా దేవుడు ఈ జూన్ మాసంలో నీతోనే ప్రభు మాట్లాడబోతున్నాడు. నీతోనే ప్రభు మాట్లాడబోతున్నాడు. వాక్యం ద్వారా నీతో ప్రభు మాట్లాడబోతున్నాడు. దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడబోతున్నాడు. కళల ద్వారా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. దేవుని యొక్క స్వరాన్ని నిశ్చయముగా వినబోతున్నావు. హల్లెలూయా. దేవుడు అంటాడు, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలందరి ఎదుట యెహోషువ అనే దేవుడు గొప్ప చేశాడు. మోషేతో దేవుడు అంటాడు, నీకు కలిగిన ఘనతలో ఎంత ఇవ్వాలి అమ్మా? యెహోషువకి నీకు కలిగిన ఘనతలో ఎంత ఇవ్వమన్నాడు? కొంత. ప్రైజ్ ది లార్డ్. నీ కలిగిన ఘనతలో కొంచెం యెహోషువ మీద ఉంచమన్నాడు. ప్రభు కొంచెం ఎందుకు ఇచ్చావంటే, మోషే కొంచెమే ఇస్తాడు, నేను పూర్తి ఘనతను ఇస్తాడు. ఆమె చెప్పండి అదరు గట్టి. హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుడు ఆ రోజు యెహోషువను గొప్ప చేశాడు. గొప్ప చేసినప్పుడు వాక్యం సెలవిస్తుంది, మోషేను గౌరవించినట్లు లైఫ్ లాంగ్ జీవితకాలం అంతా యెహోషువని గౌరవిస్తూనే ఉన్నారు. చివరికి యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను. తన జీవితాన్ని తుదముట్టించేంత వరకు ఆ గౌరవాన్ని దేవుడు అతనికి దయచేశారు. మనం చూడండి, కొంతమంది ప్రారంభంలో ఇచ్చిన రెస్పెక్ట్ ఆ తర్వాత ఎవరు? ఒకప్పుడు మనం అంటే పరిగెత్తి 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 సేవ చేస్తుంటారు. ఆ తర్వాత గుడిలో ఉన్న పిల్లికి భయం ఉండదు అంటుంటారు కదండి. కొంతకాలం తర్వాత మన అబ్రాం పాస్టేగా, ప్రైజ్ ది లార్డ్, ఏంటి మన అబ్రాం పాస్టేగా, ఏమైందిలే తెలిసిందే కదా అని అనుకుని ఉండొచ్చు. కానీ యెహోషువకు ఉన్న అనుభవం చూడండి, తాను బ్రతుకు దినములన్నిటి కూడా ప్రజలు అతనికి రెస్పెక్ట్ ఇస్తూ వచ్చారు. మోషేను గౌరవించినట్లుగానే యెహోషువను గౌరవించారు. మోషే గొప్ప నాయకుడు. మోషే నాయకత్వాన్ని గురించి మనం ఏం చెప్పలేము, అంత గొప్ప నాయకుడు. కానీ యెహోషువ, అసలు యెహోషువ ఎవరు? తన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయన ఏ స్థితిలో నుండి వచ్చాడు? కానీ దేవుడు ఆయనతో మాట్లాడి అనేక కార్యాలు తన జీవితంలో ప్రభు చేసి, ప్రేమైన వాళ్ళారా, మీరు ఆ పై వచనం కూడా చదువుతూ ఉంటే 13వ వచనం చదవండి అమ్మా. సేనలు ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములోనికి వచ్చారు. 40,000 మంది, ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై, 40,000 మందిని ఒక యుద్ధ సన్నద్ధులై అంటే ఒక క్రమశిక్షణతో వాళ్ళు నడిచారంట. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీటింగ్ అయిపోని, ఇప్పుడు ఆరాధన అయిపోని, తండ్రిని దేవుని ప్రేమ అంటానే ఉంటానే ఇక్కడ కొంతమంది నిలబడి ఉంటారు. అర్థమైందండి? అక్కడ 4 కాళ్ళు చాపుకొని కూర్చొని ఉంటారు. అర్థమైందండి? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 4 కూర్చొని ఉంటారు, అక్కడ 4 కూర్చొని ఉంటారు. అమ్మ లైన్లో కూర్చోమంటుంటే దానికి మళ్ళీ వాలంటీర్స్ అమ్మ లే అంటే ఏంది లేసేది నేను కూర్చో అంటుంటారు. క్రమశిక్షణలో మనుషులు నడిపించాలంటే సాధారణమైన విషయం కాదు. ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై ఆ మైదానంలో నిలబడ్డారంట. ఓ అద్భుతమైన నడిపింపు యెహోషువది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యెహోషువ గురించి నేను నెక్స్ట్ సర్వీస్లో మరిన్ని మాటలు చెప్తాను. నెక్స్ట్ సర్వీస్లో యెహోషువని ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట దేవుడు గొప్ప చేస్తే తన బ్రతుకు దినములన్నిటి గౌరవించారంట. మీరు ఉద్యోగం చేసే చోట మిమ్మల్ని గౌరవంగా చూడబోతున్నారు. మీ పిల్లలు మిమ్మల్ని గౌరవంగా చూడబోతున్నారు. నీ భర్త నిన్ను గౌరవంగా చూడబోతున్నాడు. నీ భార్య నీకు రెస్పెక్ట్ ఇవ్వబోతుంది. మీ బంధువులు మిమ్మల్ని గౌరవంగా చూడబోతున్నారు. ఎప్పుడంటే జీవితకాలం అంతా ఆ గౌరవాన్ని అందుకోబోతున్నావు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, గౌరవాన్ని అందుకోబోతున్నారు చెప్పండి. హల్లెలూయా. గౌరవాన్ని అందుకోబోతున్నారు. హల్లెలూయా. గౌరవమైన స్థానంలో ప్రభు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. ఒక్క చిన్న మాట ముగిసేస్తాను, చదవండి. ఆదికాండం 21వ అధ్యాయం 18వ వచనం త్వరగా చదవండి. ఆదికాండం 21వ అధ్యాయం 18వ వచనం త్వరగా. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకుని అతని గొప్ప జనముగా చేస్తానని నేను అనేను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీటి ఊటను చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. నీవు లేచి ఆ చిన్నవాడిని చేత పట్టుకునము, అతను నేను గొప్ప జనముగా చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొప్ప జనముగా చేయుట కొరకు దేవుడు ఆమె కన్నులను తెరిపించాడు.
నిన్ను గొప్ప చేయడానికి కోసం దేవుడు ఎవరో కళ్ళు తెరిపించబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పటివరకు నీ టాలెంట్స్ని ఎవరు గుర్తించలేదేమో. ఆమె కళ్ళు మూసుకోపోయి నువ్వు ఎంత కష్టపడుతున్నా నేను పట్టించుకోకుండా, నువ్వెన్ని ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా కళ్ళు మూసుకోపోయి ఏంటండి వాళ్ళు వాళ్ళ కళ్ళు దేవుడు తెరిపించబోతున్నాడు. హల్లెలూయా. కళ్ళు తెరవంగానే వాళ్ళు గుర్తించి నీళ్లు నింపి తీసుకొచ్చి అతనికి దాహానికి ఇస్తే అతని దాహం తీర్చబడి అతను గొప్ప జనముగా మార్చబడ్డాడు. ఆమె తల్లిదండ్రులు కళ్ళు తెరిపించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. బిడ్డలకి ఎప్పుడు ఏం కావాలనేది చాలామంది తల్లిదండ్రులకు తెలియట్లే. నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, అవ్వలేకపోయి నీవు డాక్టర్ అవ్వాల్సిందే అంటారు. అసలు ఆ పిల్ల ఏం చదువుతుంది, ఆ బాబు ఏం చదువుతాడనే ఆ స్పృహ చాలామందికి ఉంట్లా. నేను ఇంజనీర్ అవ్వాలనుకున్నాను, అవ్వలేకపోయాను. సివిల్ ఇంజనీర్ అవ్వాలనుకున్నాను, అవ్వలేకపోయాను. నువ్వు సివిల్ ఇంజనీర్ అవ్వాలంతే. మన చిత్తాన్ని మన బిడ్డల చిత్తానికి వేసి రుద్దకూడదు. వాళ్ళకి ఏంటి, వాళ్ళ నీడ్ ఏంటి, వాళ్ళ మైండ్ ఏంటి, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ టాలెంట్స్ ఏంటి, ఇవి గుర్తించలేని పరిస్థితుల్లో మొండిగా ఆడు ఇంజనీర్ చదువుతున్నాడు, ఏది మా 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 పిన్ని వాళ్ళ లేకపోతే మా అక్క కొడుకు ఇంజనీర్ చదువుతున్నాడు కనుక నీవు ఇంజనీర్ చదవాల్సింది. మా అన్నయ్య కూతురు డాక్టర్ అయిందనమాట, నీవు డాక్టర్ అవ్వాల్సిందని ఎవరినో చూసుకొని మన బిడ్డలు కూడా అలాగే మారాలని మొండిగా గుడ్డిగా మన బిడ్డలు నడిపిస్తున్నారేమో. దేవుడు అలాంటి తల్లిదండ్రుల కన్నులు తెరిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆడేమో దాహంతో అల్లాడిపోతున్నాడు, కళ్ళు తెరవబడితే ఆ నీటి ఊట కనబడుతుంది. ఆమెకు ఆ నీటి ఊట కనబట్ల. మూల మీద కూర్చున్న బిడ్డ చావు చూడలేను, నాకెందుకు ఇలా సంభవించేది. పిచ్చిదానా, హాగరు నీళ్ళు అక్కడే ఉంది, నువ్వు వెళ్ళి ఆ బిడ్డకి నీళ్ళు తాగిచ్చు అని అంటే, అయ్యో నా బిడ్డ చావు నేను చూడు. ఎందుకు చేస్తాడు చెప్పు, ఎందుకు చనిపోతాడు? అతని గొప్ప జనముగా నేను చేయాలనుకుంటున్నాను, ఇది నా ప్రణాళిక. బిడ్డను బతికించే మార్గం చూడకుండా, బిడ్డకి దాహాన్ని తీర్చే మార్గాన్ని చూడకుండా అనవసరమైన సంభాషణలో పడిపోయి, అనవసరమైన వ్యర్థ సంభాషణలో పడిపోయి బిడ్డను ముందెళ్ళి నీ బిడ్డను పట్టుకోమంటే వెళ్ళి తన బిడ్డను తీసుకునగానే ఆమె కన్నులు తెరవబడింది. స్తోత్రం చెప్పండి గట్టి. అప్పుడు వెళ్ళి ఆ కన్నులు తెరవబడినందున ఆ నీటి ఊట దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి దాహాన్ని తీర్చి ఇష్మాయేలు గొప్ప జనముగా ప్రభు మార్చాడు. మనుషులు ఒకవేళ మిమ్మల్ని విడిచిపెట్టొచ్చు, బంధువులు మిమ్మల్ని విడిచిపెట్టొచ్చు, రక్త సంబంధికులు మిమ్మల్ని విడిచిపెట్టొచ్చు. నా దేవుడు ఖచ్చితంగా ఎక్కడో ఎవరో కన్నులు తెరిపించబోతున్నాడు. ఎక్కడో ఎవరో కన్నులు దేవుడు తెరిపించబోతున్నాడు. మీ దాహాన్ని ప్రభు తెరచబోతున్నాడు. నా దేవుడు మిమ్మల్ని గొప్ప చేయాలని కోరుకుంటున్నాడు. మిమ్మల్ని గొప్ప జనముగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. పై అధికారులు కన్నులు దేవుడు తెరిపించబోతున్నాడు. రాజకీయ నాయకులు కన్నులు తెరిపించబోతున్నాడు. అధికారుల కన్నులు దేవుడు తెరిపించబోతున్నాడు మిమ్మల్ని గొప్ప చేయడం కొరకే. తల్లిదండ్రులు కన్నులు తెరిపించబోతున్నాడు మిమ్మల్ని గొప్ప చేయడం కొరకే. దేవుడి మాటలు మన వెనుకడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. ఆమేన్.